విశాఖపట్నం మరి పాడేరు ఏఎస్ఆర్ పాడేరు అనకాపల్లి ఈ మూడు ప్రదేశాలకు సంబంధించి ఈరోజు కార్పొరేషన్ మీటింగ్ జరగడం జరిగింది. ఇందులో మరి ఎన్ఎస్కేబిసి యూనిట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు రికవరీ చేశారా లేదా, లేకపోతే కొత్త యూనిట్స్ ఏమి ఇవ్వాలి, ఈ కొత్త యూనిట్స్ ఇచ్చే కార్యక్రమంలో 800 యూనిట్స్ సెలెక్ట్ చేశారు. 800 మందిని వాళ్ళకు గాను 3.5 కోట్లు శాంక్షన్ కూడా రెడీగా ఉంది. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఇక్కడ షాప్స్ కూడా ఆల్మోస్ట్ 70 ఉన్నాయి. 70లో అన్ని కూడా రన్నింగ్ మోడ్ లో ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం రినోవేషన్ అవసరం అయితే అవి కూడా 5 లక్షలు ఒక చోట, 3 అడుగుల తర్వాత 7.5 లక్షలు ఒక చోట కూడా మనం శాంక్షన్ చేసాం. అవి కూడా రెనోవేట్ జరుగుతున్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా అంటే రెనోవేట్ చేసి మంచి కలర్స్ వేసి అప్డేట్ గా ఉండాలి. ఎందుకంటే ఎస్సీ షాప్స్ అంటే ఏదో స్మెల్ రావటము లేకపోతే చెక్కులు ఊడిపోవటము ఇలాగా ఒక గరీబ్ అనే విధంగా కాకుండా వీళ్ళని కూడా పారిశ్రామికవేత్తలుగా ఒక ఎంటర్ప్రెన్యూర్స్ గా వాళ్ళే ఇప్పుడు ఒకళ్ళొక షాప్ ఉందనుకోండి, ఒక 3-4 వాళ్ళే ఓన్ గా ఉపాధి కల్పిస్తారు. అదే మేము ఇప్పుడు చెప్తుంది కూడా ఎస్సీ పీపుల్ యువతకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇదే. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఎప్పుడు కూడా చదువులు కంప్లీట్ అయ్యి జాబ్ ఎప్పుడు జాబ్ వస్తుంది తిరగడం తప్పితే వాళ్ళు కొత్తగా ఇన్నోవేటివ్ థాట్స్ తో వాళ్ళు చదువుకున్నవి వాళ్ళు అప్లై చేసి వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రెన్యూర్స్ గా ఎదిగితే ఇప్పుడు ఇస్తున్న మరి సంక్షేమ కార్యక్రమాల్లో మరి స్కీమ్స్ లో పిఎం సూరజ్ అని ఉంది, చాలా స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ పథకాల్లో కూడా. అవి కనుక వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్ గా వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ తో వాళ్ళు కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ని తీసుకొని మరి వాళ్ళు కూడా ఒక 10 మందికి జాబ్ ఇస్తే మరి వాళ్ళు యువత అనేది ఒక ఆధారపడకుండా మరి దేశానికి కూడా ఒక పెద్ద మరి పెట్టులాగా నిధిగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రం బాగుంటుందో దేశాలు కూడా బాగుంటాయి. కనుక ఇవన్నిటి కూడా యాక్షన్ ప్లాన్ చేయడానికి వచ్చాము. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వం ఒక స్కీమ్ కానీ ఒక నిధి కానీ ఇవ్వలేదు. మరి ఆయన ఇచ్చిన 9.5 లక్షల కోట్లలో 30,000 ఏదైతే శాంక్షన్ చేస్తాడో అవి కూడా మరి సప్లాన్ నిధులన్నిటి కూడా నవరత్నాల పేరుతో దోచుకోవడమే జరిగింది. ఈ రోజు మరి కార్పొరేషన్ చైర్మన్స్ గా అయితేనేంటి, డైరెక్టర్స్ కానీ మరి శాలరీస్ కూడా కరెక్ట్ గా పడటం. అంతేకాకుండా ఈ రోజు మీరు గమనిస్తే స్త్రీలకి ఆర్థిక స్వావలంబన వాళ్ళు బాగా వాళ్ళు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లికి వందనం అయితే ఏంటి, స్త్రీ శక్తి పథకం అయితేనేంటి, మరి ఆడబిడ్డ నిధి వీటన్నిటిలో కూడా PP4 మోడల్లో మరి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళకు కూడా మరి ఈ ప్రోగ్రామ్స్ పెట్టారు. ఈ రోజు మరి మీరు గమనిస్తే ఈవెన్ వైజాగ్ లో కూడా మరి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అంటే CII సమ్మిట్ కూడా జరగబోతుంది 14 నుంచి 15 వరకు. ఇందులో ఆల్మోస్ట్ పలు దేశాలు రావటం, మరి 9.5 లక్షల కోట్ల మరి ఇన్వెస్ట్మెంట్ కి శ్రీకారం చుట్టం, అందులో 410 MOUలు అవటం, మరి దీనికి కాను మనకి 9.5 లక్షల జాబ్స్ కూడా రావటం అనేది ఇక్కడ గమనించాలి. ఆల్రెడీ మనం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని చెప్పాం. అందులో భాగంగా మెగా డిఎస్సికి 16,347 జాబ్స్ ఇచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో మిగిలిన 6,100 జాబ్స్ కూడా ఇచ్చాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 25% నిరుద్యోగంతో మరి చాలా మంది కూడా మరి 410 మంది చనిపోవటం, దేశంలోనే మొట్టమొదటి స్థానం నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ రావడం మీరు గమనించాలి. అలాంటి శిథిలావస్థలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని మరి ఒక గాడిని తీసుకొని మరి గాడినే పెట్టి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. నిజం మీరే తెలుసుకోవాలి ఎవరు వర్క్ చేస్తున్నారో మన గురు. ఆ నిజం ఏంటంటే ఆ నిజం చంద్రబాబు నాయుడు గారి విజనరీ, మరి దానికి లోకేష్ గారి సంకల్పం. ఈ రెండు కలిపి ఈ రోజు మరి ఈ CII సమ్మిట్ వైజాగ్ లో రాబోతుంది. కనుక ఈ రోజు గ్లోబల్ వైజ్ గా వైజాగ్ అనేది ఒక గ్లోబల్ అట్రాక్షన్ గా పెట్టుబడులు తీసుకుని వచ్చి మరి సిటీ కూడా మరి గూగుల్ తో 1,33,000 కోట్లు మరి మీ వైజాగ్ ఇన్వెస్ట్ చేస్తూ దాని ద్వారా జాబ్స్ కూడా అందరికి వస్తున్నాయి. కనుక రేపు వైజాగ్ అనేది వేరే మాదిరిగా ఉంటుందని కూడా చెప్తూ మరి ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మరి ఎస్సీ కార్పొరేషన్ నిధులు అయితేనేంటి ఇవన్నీ కూడా మీరు అడిగిన మాదిరిగా వాళ్ళకి ఇచ్చే విధంగా యాక్షన్ ప్లాన్స్ రెడీ చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి, మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, కూటమి అభ్యర్థులు ఎస్పెషల్లీ బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.